పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదాం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. ఏమండి పొరపాటు అయిపోయిందండి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజన్లే. చంపేస్తుందిరా, పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా. ఎవరు? అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపుయండి సార్. ఆవిడ కదరా? నమస్కారం. నమస్కారం. రండి రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడక? కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి సుభకే త్వం జీవ శరదాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు రక్షించరు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న 3 కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా, సంతోషం.